కానీ మారుతి గారు, ప్రతి డైరెక్టర్కి ఒక ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే సరే సినిమాలు తీసుకుంటూ వెళ్ళడం అది ప్రక్రియ, కాకపోతే ఫలానా వ్యక్తితో చేయాలి, లేకపోతే ఫలానా బ్యానర్లో చేయాలి, లేకపోతే ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్లో సినిమా ఒక భారీ స్థాయిలో తీయాలి అన్న కోరిక ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఒక యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. బాహుబలి లాంటి సినిమా మీరైతే అంటే అవలీలుగా తీసేయగలరని నేను చెప్పను, బట్ మీకు ఆ సత్తా ఉంది అని మాత్రం నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఎందుకనంటే నేను వాల్ట్ డిజ్నీ వాళ్ళతో, పిక్సార్ వాళ్ళతో పనిచేశాను. నేను చాలా పెద్ద పెద్ద టాప్ కంపెనీలు వాళ్ళ స్టోరీ బోర్డింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ గ్రాఫిక్ సెన్స్ ఎలా ఉంటుంది, డ్రీమ్ వర్క్స్ వాళ్ళు ఎలాంటి అంటే స్పిల్బర్గ్ వాళ్ళు ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ అని ఇలా కొన్ని దానికి సంబంధించిన సినిమాలు చేసేటప్పుడు ఆ స్టోరీ బోర్డ్స్ ఫాలో అవ్వటం, ఈ గ్రాఫిక్స్. నేనేంటంటే నా స్టోరీ బోర్డింగ్ నేనే చేసుకుంటూ ఉంటా. అంటే నాకు ఎలాంటి వైడ్ యాంగిల్స్ ఉండాలి ఏంటి, నాకు ఎనాటమీ మీద కానీ అన్నీ నాకు చాలా గ్రిప్ ఎక్కువ అనమాట. అంటే నాకు లైవ్ స్కెచ్చింగ్ చేసేవాడిని. అందువల్ల ఏంటంటే నేను కరెక్ట్గా చేసిన రోజు 100% దానికి మోర్ ఇంపాక్ట్ ఉండేలా మాత్రం ఇప్పటిదాకా వచ్చిన సినిమాలకి ఇంకా నేను నెక్స్ట్ ఏం చేయగలను అనేది ఆలోచించి దాని టైం తీసుకుని అయితే ఖచ్చితంగా ద బెస్ట్ చేస్తాను. మీకైతే చేయాలని ఉంది, అలాంటి కన్ఫర్మ్గా చేస్తాను, అందులో డౌట్ లేదు. గ్రాఫికల్ యానిమేషన్ 100% ద బెస్ట్ ఫిల్మ్ వస్తుంది అంతేనా. నా దగ్గర నుంచి అంత బడ్జెట్ వచ్చినప్పుడు మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ వస్తుంది. 50 లక్షల్లో ఇలాంటి క్వాలిటీ సినిమా తీసానంటే 50 కోట్లు పెడితే ఎలాంటి క్వాలిటీ సినిమా తీస్తానో మీరు విజువల్గా చూడొచ్చు. అవునా, విజువల్ ట్రీట్ అవుతుంది, విజువల్ ట్రీట్ అవుతుంది. ఓకే, ఎవరెవరు ఇంకా ఏ ఏ యాక్టర్స్తో చేద్దామని అనుకుంటున్నారు? అంటే యూ కుడ్ బి హ్యావింగ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్. నాకు అందరితో చేయాలని ఉందండి, నాకు అల్లు వీళ్ళని లేదు, కానీ నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు అయితే నాకు సింక్ అవుతుంది. ఒక బన్నీ కానీ, రవితేజ్ గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే నా బాడీ లాంగ్వేజ్ సింక్ అవుతుంది అనుకోండి, నాకు ఈజీగా ఇదైపోతుంది. అంటే ఎందుకంటే తెలియకుండా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం, తెలియకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎక్కువ. డెఫినెట్గా మాకు ఏ సినిమాలు అంటే మహేష్ బాబు గారితో కానీ ఇట్లా ప్రతి ఒక్కరితో కూడా చేయాలని ఉంది. బట్ మీరు ఎప్పుడైనా ఎవరైనా అప్రోచ్ అవుతారా మారుతి? అంటే మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మీ బ్యానర్ మీద తీద్దాం అనుకుంటున్నాను అంటే అప్రోచ్ అంటే ఫస్ట్ నేను మెంటల్గా ప్రిపేర్ అయితే నేను ఒక కథ అనుకుంటున్నానని నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండి ఇది వీళ్ళకి చెప్పచ్చు, వెళ్ళి నేను మాట్లాడితే ఈ కథ ఒప్పుకుంటారు అని ఫస్ట్ నేనే పెద్ద క్రిటిక్ని, నన్ను నేనే అబ్బాయి ఈ కథ గురించి వెళ్ళి వాళ్ళని కలిసి ఇప్పుడు వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఫస్ట్ నన్ను నేను కించపరుచుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటా. అదొక మైనస్ పాయింట్ కూడా నాకు. అన్ని ప్రతిదీ క్రిటిసైజం చేసుకుంటూ ఈ రేంజ్లో తెద్దాంలే చాలే అని అట్లా నేను సరిపెట్టేసుకుంటుంటా. బట్ నా ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా కాదు ఇలా తీయాలని, నాకు యూవి క్రియేషన్ వంశీ, బన్నివాస్ వీళ్ళందరూ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలా కాదు నువ్వు ప్రభాస్తో తీయి ఇలా తీయి, వాళ్ళు కూడా ఇచ్చే మోటివేషను. అందరు హీరోలను కలిసాను నేను, అందరూ చాలా బాగా మాట్లాడతారు, అందరూ కూడా మంచి కథ తీసుకురా డెఫినెట్గా చేద్దామని. అంటే ఇండస్ట్రీలో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. అంటే మన దగ్గర నిజంగా కష్టపడే తత్వం ఉండి మంచిగా బాగా తీస్తానని నమ్మకం ఉంటే ప్రతి హీరో ఇస్తారు ఇక్కడ డేట్లు. అయితే మీరు నార్మల్గా కూడా ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఏదో పేపర్ పెన్ తీసుకొని కథ రాస్తూనే ఉంటారు, ఏదో ఒక కథలు నేను కథలు అట్లా రాయను కానీ ఆలోచించుకుంటూ ఉంటా. బట్ ఏ సినిమా కథ అయితే వర్క్ చేస్తుంటానో దాని డైలాగ్ వర్షనే రాస్తూ ఉంటాను, అది రాస్తుంటారు. బట్ అదర్వైజ్ కూడా వేరే కథలు 10-15 కథలు అయితే కథలు అంటే నేను ఒక కాన్సెప్ట్ అనుకుని బ్రెయిన్లో అనుకుంటా, ఎవరైనా ఫ్రెండ్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు వాడితో ఒక అరగంట చెప్పానంటే ఆ అరగంట బ్రెయిన్లో ఫ్రీజ్ అయిపోద్ది అంతే. దాని పాయింట్ రాయను అసలు. ఇది మళ్ళీ ఈ కథ అని ఎత్తినప్పుడు నాకు ఆ ఛానల్ ఓపెన్ అయ్యి అది మొత్తం చెప్తుంది. నాకున్న అసెట్ ఏంటంటే 1 year తర్వాత అడిగినా సరే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం చెప్తాను. నేను 2 years బ్యాక్ ఏం చెప్పాను మళ్ళీ ఇప్పుడు అదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలుగుతాను. హాయ్, దిస్ ఈజ్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్ మీడియా.